పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ఎలక్షన్లో కూడా గెలిపించినటువంటి ఫ్యామిలీ. నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం మండలం ఎల్బీచెర్ల గ్రామంలో ఎన్డీఏ అభ్యర్థి నాయకర్ గారి తరఫున ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే ఎన్డీఏకి అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి మంచి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే నర్సాపురం నియోజకవర్గం ఇంతవరకు ఏ అభ్యర్థికి రానటువంటి మెజార్టీ నాయకర్ గారికి వస్తుందని చెప్పని, అలాగే ఎంపీ గారికి కూడా ఈ గ్రామంలో మంచి మెజార్టీ ఇస్తారని చెప్పని ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. అంతేకాదు నిన్న శ్రీకాళహస్తిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక డ్రైవర్గా నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పని ఎంతో ఆయన యొక్క బాధ్యతగా చెప్పడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మనం ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. ఒక డ్రైవింగ్ రాని అభ్యర్థికి మనం కారు ఇస్తే అతను ఎలాగా డ్రైవ్ చేస్తాడో మనం అలాగే జగన్మోహన్ రెడ్డికి మనం ముఖ్యమంత్రిగా చేయడం వల్ల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోయారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. ఈవేళ రాష్ట్రం అంతా కూడా అప్పులు పాలైపోయింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్లు పెట్టడం అనేది ఇంతవరకు కూడా మనం చూడలేదు. ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్లు పెడుతున్నారు, అలాగే రెవెన్యూ డివిజన్లు తాకట్లు పెడుతున్నారు, సచివాలయాలు తాకట్లు పెడుతున్నారు. రేపొద్దున మన ప్రజలందరినీ మనల్ని కూడా తాకట్లు పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోక్కర్లేదు. ఈవేళ నేను మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతానని చెప్పని మహిళలను మోసం చేసి ఇవాళ మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి ఆ మద్యపానం మీదే 25 సంవత్సరాలకి అప్పు చేసి 25,000 కోట్లు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన అభ్యర్థి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం చిత్తుగా ఓడించాలి, ఆంధ్ర రాష్ట్రం తరిమేయాలని చెప్పి కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. మరి నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం మండలం ఎల్బీచెర్ల గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామరాజు గారు, అదేవిధంగా నేను, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మరి ఏదైతే ఈ కూటమి ద్వారా మేము పోటీ చేస్తున్నానో నన్ను గెలిపించే విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ మద్దతు పెరుగుతున్నారు. మీరందరూ కూడా అలా ఆలోచన చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో కూడా మీరందరూ అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు మంచి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిపాలన ఉంటుందని తెలియజేసుకుంటూ నరసాపురం నియోజక ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఏదైతే ఈ 5 సంవత్సరాలు ప్రసాద్ రాజు గారు ఏ రకంగా పరిపాలన చేశాడో మీరు అందరూ చూస్తున్నారు. జిల్లా కేంద్రం ఉంది, జిల్లా కేంద్రాన్ని పక్క నియోజకవర్గం తీసుకెళ్ళిపోయిన సంగతి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మెడికల్ కాలేజీ ఉంది, మెడికల్ కాలేజీ కూడా మనకు లేకుండా అది కూడా పక్క నియోజకవర్గం తీసుకెళ్ళిపోయారు. దయచేసి మీరందరూ నరసాపురం నుంచి ఓటర్లు ఒకటే కోరుకుంటున్నాం, మీరందరూ కూడా మాకు అవకాశం కల్పించండి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ మంచి జరిగే విధంగా మా పరిపాలన ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.